భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కవితా గోష్ఠిలో సంస్కృతి పరమైన కవిత్వాలు గోదావరి ఉభయ ప్రాంతాలలోనూ కానీ మొత్తం భారతదేశానికి సంబంధించి కానీ, ఎందుకంటే కవులకి ఎవరికి మనం పరిధి గీయలేమండి, ఎల్లలు పెట్టలేం, అంచేత వారి ఇష్టం సంస్కృతికి సంబంధించి ఉంటే చాలు. అంచేత ఆ వస్తువుతో రచించిన కవిత్వాలు వినిపించవలసిందిగా కవులను కవయిత్రులను మీ అందరి పక్షాన నా పక్షాన సవినయంగా అభ్యర్థిస్తున్నాను. శ్రీమతి శ్రీవల్లి రాధిక సంస్కృతి సంపన్నమైన కవితాఖండిక చదివి వినిపించండి. నది ఎంతెంతో దూరాలు ప్రయాణిస్తుంది, ఎన్నో కాలాల పాటు ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణంలో ఎన్నో విభిన్న సంస్కృతులని గమనిస్తుంది, అన్నిటినీ ప్రేమిస్తుంది. అయినా దేనిపైన ప్రత్యేకమైన మోహాన్ని పెంచుకోకుండా తన గమ్యం వైపే సాగిపోతుంది. అయితే కాలంతో పాటు మనిషిలో వచ్చిన మార్పు, తనని అవసరానికి వాడుకుంటూనే తన పట్ల అతను చూపుతున్న నిరాదరణ అన్న ఆలోచనలతో రాసిన ఒక కవిత అమ్మ ఆకాంక్ష గురించి. విశాల భారతావనికి వడ్డాణమై భాసిస్తుంది, వివిధ సంస్కృతులను విరాగిలా దర్శిస్తుంది. తెలుగు నేలపై అడుగు పెడుతూనే జ్ఞాన సరస్వతిని అర్చిస్తుంది. అటుపైన అందాల రామయ్యను హనుమలా ఒదిగి సేవిస్తుంది. తెలుగు నేలపై అడుగు పెడుతూనే జ్ఞాన సరస్వతిని అర్చిస్తుంది. అటుపైన అందాల రామయ్యను హనుమలా ఒదిగి సేవిస్తుంది. నడిచినంత మేర శివాభిషేకాలు చేస్తుంది. నారసింహుని పాదాలను నిష్కల్మషంగా పూజిస్తుంది. బొడ్డెమ్మ పాటల్ని గొబ్బెమ్మ పాటల్ని కూడా తలపంకిస్తూ ఆలకిస్తుంది. త్రిమూర్తులకు మొక్కి భారతం మొదలుపెట్టిన వాడిని, తీపి తీపి పలుకులతో భాగవతం చెప్పిన వాడిని ఆనందాశ్రువులతో తిలకిస్తుంది. కోజాగరి పున్నమలలో పోలాల అమావాస్యలలో ఒకే తీరుగా ప్రవహిస్తుంది. బతుకమ్మల సొగసులని భోగిమంటల వెలుగులని ఒకే రకంగా పరికిస్తుంది. కార్తీక మాసంలో దీపాలు పెట్టే మగువలందరినీ ముచ్చటగా గమనిస్తుంది. కాస్తంత పసుపు కుంకుమ ఇచ్చిన ప్రతి ముత్తైదువని మురిపంగా దీవిస్తుంది. మూలాలు మర్చిపోకుండా తర్పణాలు వదిలేవారిని, చిత్తశుద్ధి నాచించి చిన్న దానం చేసేవారిని మనసులోనే మెచ్చుకుంటుంది. అమ్మేనన్న భావంతో ఒక్క మునక వేస్తే చాలు కొంగున ముడివేసుకున్న కోటి సుగుణాలను చేతబెడుతుంది. స్థలంతో ఆమెకు సంబంధం లేదు, సంస్కృతులలోని భేదాలతోనూ నిమిత్తం లేదు. కానీ కాలమే కాస్త కలవరపరుస్తోంది. కలికాలపు తీరు అంతటి విరాగి గుండెలను కొంచెం మండిస్తోంది. ఆడంబరాలకో అతిశయాలకో కాక ఆప్యాయతతోనూ ఆదరంతోనూ తన దగ్గరికి వచ్చే పిల్లల కోసం ఆమె ఎదురు చూస్తోంది. ఆకలిని ఏడ్చే పిల్లలు అమ్మ అనడము నేర్చుకోవాలని ఆశపడుతోంది. పిలవడమే రాని వాళ్లను అమ్మ కనుక బహుశా క్షమిస్తుంది. పలుకులొచ్చిన కవులు పుష్కరానికి ఒకసారే స్మరిస్తే పాపం చిన్నబోతోంది. అందుకేనేమో అల్లనల్లన సాగడమ్మా అని అక్కడక్కడా ఆగిపోతోంది. అలిగైనా సరే అలవాట్లు మార్చాలని తపన పడుతోంది. చాలా బాగుందండి. తల్లిగా గోదావరి మనకి మంచి చురకలు అంటిస్తూ, ఏదో భాషలు వచ్చిన వాళ్ళు పిలిచినా పిలవకపోయినా 12 ఏళ్లకు ఒక్కసారైనా తలుచుకుంటున్నారు కవులు అని అనటం చాలా మంచి చొరక వేసావు తల్లి. మీకు ప్రత్యేకంగా అభినందనలు. కవి ప్రథమ లక్షణం అండి, అది వెయ్యాలి, చొరక వెయ్యాలి. కవిన్నా వేయకపోతే ఇంకెలాగే ఈ లోకాన్ని బాగు చేసేదేవుడు. ఎస్వి సత్యనారాయణ గారు, మీరు సంస్కృతిపరమైన మీ కవితా ఖండికను ఇందాక గేయం అన్నారు, మరి ఇప్పుడు ఏం వినిపిస్తారు? వచన కవిత్వం వినిపించవలసిందిగా కోరుతాను. సంస్కృతి ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి
భౌతిక సంస్కృతి, రెండవది చేతన సంస్కృతి లేదా ఆధ్యాత్మిక సంస్కృతి. నేను ఇప్పుడు శ్రమ సంస్కృతిని గురించి మాట్లాడుతున్నాను. బాగుంది. శ్రమ సంస్కృతి. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిని నమ్ముకొని బతుకుతున్న మట్టి మనుషుల భౌతిక సాంస్కృతిక వారసుని నేను. గుడిసెలు వేసి గూడాలు నిర్మించి సాపేక్ష స్థిర నివాసానికి తొలి అడుగులు వేసిన ఆదిమ మానవుడి అడుగు జాడనాది. గుడిసె చుట్టూ గొర్రెలనో బర్రెలనో కోళ్లనో పందులనో పెంచుకొని పశు సంపదకు పాదులు వేసిన తొలినాటి మాతృమూర్తుల మేధో వికసనం నాది. పొడు వ్యవసాయంతో పాఠాలు నేర్చుకొని మొటబావుల నీటిధారలను, ఊట చెలిమల తీపి పాటలను, చెరువు కుంటల పిల్ల కాలువలను నేల తల్లికి నైవేద్యం ఇచ్చి జగతిని సస్యశ్యామలం చేసిన కర్షకుడి నాగలి గీసిన రేఖాచిత్రాన్ని నేల తల్లికి నైవేద్యం ఇచ్చి జగతిని సస్యశ్యామలం చేసిన కర్షకుడి నాగలి గీసిన రేఖాచిత్రాన్ని నేను. కొలిమి, తిత్తి, చక్రం, రాట్నం, కొడవలి, గొడ్డలి, రంపం, మోకు ముస్తాదులు సాధనాలై గ్రామ సంస్కృతిని నిర్మించిన శ్రమైక జీవన సౌందర్యం నాది. నదుల చుట్టూ నగరాలను, నగరాల చుట్టూ రాష్ట్రాలను, దేశాలను నిర్మించిన శ్రమజీవుల చెమట రక్తాలకు ప్రతీకను నేను. జ్ఞానాన్ని శాస్త్రాలుగా, సాహిత్యంగా, కళలుగా మలిచిన సృజనశీలుల చిటికెన వేలును నేను. జ్ఞానాన్ని శాస్త్రాలుగా, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, తత్వశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు, జ్ఞానాన్ని శాస్త్రాలుగా, సాహిత్యంగా, కళలుగా మలిచిన సృజనశీలుల చిటికెన వేలును నేను. ఆదిమం నుండి అత్యాధునికం దాకా, అణు శాస్త్రం నుండి అంతరిక్ష యానం దాకా, హరిత విప్లవం నుండి సమాచార విప్లవం దాకా, ఆదిమం నుండి అత్యాధునికం దాకా, అణుశాస్త్రం నుండి అంతరిక్ష యానం దాకా, హరిత విప్లవం నుండి సమాచార విప్లవం దాకా, అక్షరము నుండి అంతర్జాలం దాకా నిరంతరంగా కొనసాగుతున్న నిర్విరామ మేధో మదనాన్ని నేను. కట్టు, బొట్టు, అలవాట్లు, అభిరుచులు, ఆట, మాట, పాటల కేంద్ర బిందువైన శ్రమ సంస్కృతి సంతకాన్ని నేను. ప్రజా సంప్రదాయాల సంకేతాన్ని. నమస్కారం. శ్రమ సంస్కృతి సంతకాన్ని నేను. బాగుంది. చాలా మంచి అది గొప్ప అభివ్యక్తి. బాగుంది ఎస్వి సత్యనారాయణ గారు. చేత సంస్కృతి అనేసరికల్లా సాధారణంగా అందరూ చూసే దృక్పథం నుంచి కాకుండా శ్రమైక జీవన సౌందర్య సంస్కృతి, ఆ కోణం నుంచి మీరు కవిత్వం వినిపించారు. మీకు మా అందరి పక్షాన ధన్యవాదాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఏర్పాటైన ఈ కవి సమ్మేళన కార్యక్రమంలోకి సాదరంగా మీకు పునఃస్వాగతం. ఇది ఆధ్యాత్మిక సంస్కృతి, తాత్విక సంస్కృతి అని అందాం దీన్ని. ఏముంది సంస్కృతికి ఎవరి ఇదంటూ ఉండాలి కానీ ఏదో ఒక పేరు పెట్టేయచ్చు. తాత్విక సంస్కృతి.
గతిభేదంబు రసోచితంబుగా కథా ఘట్టానుకూలంబుగా జ్యుతిభేదంబును సంతరించుకొని వాగ్వ్యూహంబు ప్రజ్ఞాపరిష్కృతి జాల్వారుటతోచే ఏ సుఖ విరాట్ బృందారక స్వామి సువ్రతుడై నిల్చెను తల్లి నీదు గమనారంభాద్రిపై గౌతమీ గతిభేదంబు రసోచితంబుగా కథా ఘట్టానుకూలంబుగా జ్యుతిభేదంబును సంతరించుకొని రామాయణం అంతా ఒకటే అనుష్టుప్పు కదా, కానీ ఏ ఘట్టంలో ఏ రసంలో ఏ సందర్భంలో దాని నడక ఎన్ని ఆ మహానుభావుడు ఎవడో కూర్చున్నాడు అక్కడ నీ గమనారంభాద్రి మీద, అవన్నీ నీకు వచ్చాయి అని ఉంటాయి కదా. గతిభేదంబు రసోచితంబుగా కథాఘట్టానుకూలంబుగా జ్యుతిభేదంబును సంతరించుకొని వాగ్వ్యూహంబు ప్రజ్ఞాపరిష్కృతి జాల్వారుటతోచే ఏ సుఖ విరాట్ బృందారక స్వామి సువ్రతుడై నిల్చెను తల్లి నీదు గమనారంభాద్రిపై గౌతమీ సువ్రతుడై. జగతిన్ శాశ్వతమైన వస్తు ఒకటే శశ్వన్మహానంత దుఃఖ గభీరాంబుధి. దుఃఖం శాశ్వతం, సుఖాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. జగతిన్ శాశ్వతమైన వస్తు ఒకటే శశ్వన్మహానంత దుఃఖ గభీరాంబుధి మధ్య మధ్య గల సౌఖ్యశ్రేణి శంపాలతా నిగమంబు ఇందుకు పుట్టపుట్టు ఒకడు ద్వీపోద్భవుండొండు సాక్షిగా నీవున్ కనిపింతురు అశ్రుజలరాశి తల్లి గోదావరి. వ్యాసుడు ఇక్కడ ఈవిడ. జగతిన్ శాశ్వతమైన వస్తు ఒకటే శశ్వన్మహానంత దుఃఖ గభీరాంబుధి మధ్య మధ్య గల సౌఖ్యశ్రేణి శంపాలతా నిగమంబు ఇందుకు పుట్టపుట్టు ఒకడున్ ద్వీపోద్భవుండొండు సాక్షిగా నీవున్ కనిపింతురు అశ్రుజలరాశి తల్లి గోదావరి. రామాయణంలోనూ గోదావరి ఉన్నది, భారతంలోనూ ఉంది. ప్రాచీనము మదినిగల్గు అహము మాయు కొరకు పరులు నీదు ప్రేమ అరయుట కొరకునై ఎడదమెత్తనగుట కేడ్వలయ్యు అని ఒక మారు యాసేవది అన్నారు. చాలా మెత్తనగుటకు నేడ్వలయ్యు. గతిశీలంబగు జీవనాధ్వమున నిష్కామంబుగా రాలి. మనం కావాలనుకున్న చోట మనం పుట్టగలమండి. గతిశీలంబగు జీవనాధ్వమున నిష్కామంబుగా రాలి కల్పిత భావోర్మి సమాజమందెగసి తద్వేళా ప్రతిస్పంద తీవ్రతను పొంగుట చప్పగృంగుటలుగా వర్తించి రూపప్రభాఢ్యత కాపాడెడు బిందువుల్ తొదకు మిథ్యా సింధువుల్ గౌతమీ. గతిశీలంబగు జీవనాధ్వమున నిష్కామంబుగా రాలి కల్పిత భావోర్మి సమాజమందెగసి తద్వేళా ప్రతిస్పంద తీవ్రత ఉప్పొంగుట చప్పగృంగుటలుగా వర్తించి రూపప్రభాఢ్యత కాపాడెడు బిందువుల్ తొదకు మిథ్యా సింధువుల్ గౌతమీ. అక్కడ వేళా శబ్దం కూడా మంచి శ్లేష. ఒకటి ఒడ్డు, రెండవది సమయం. ఏ సమయానికి ఎలా ఉంటుందో ఇది సాధింపగనేను పుట్టి తినటంచేనాడు నెవ్వండునేని ఉదితుండయ్యని చెప్పుమా. ఇది సాధింపగనేను పుట్టి తినటంచు ఏనాడు ఎవ్వండునేనుదితుండయ్యని చెప్పుమా. బలుపు చెయ్వుల్ కాకతాళీయముల్ గదా జన్మించుట జన్మ నెట్టుటకునే కాదంచు వాకృచ్చుటయ్యది అజ్ఞానము అహంత బీజము అని వ్యాఖ్యానింతువో గౌతమీ.
ప్రవహింపన్ వల్లెగాననీ విటులు అవిశ్రాంతముగా సాగుచుంటివి గాని ఇప్పుడు ఆగిపోయదను సుండి ఎంచు నిల్వంగ నేరవుగా జీవనవాహినిన్ మునిగి విభ్రాంతిన్ ప్రయాణించు బిందువులందు ఇంకొక బిందువై మనగవార్తున్ తల్లి గోదావరి. చేత సంస్కృతి వెనకాల ఉండే ఒక తాత్వికత, ఒక జీవన తాత్వికత. ఎవడు మట్టుకు వాడు ఈ ప్రవాహంలో భాగం, బిందువులు బిందువులుగా వెళ్లాల్సిందే తప్ప నేను భీష్మించు కూర్చుంటాను అంటే ఎవరి వల్ల కాదు. అయా ముకుంద రామారావు గారు, ఇప్పుడు మీరు సంస్కృతి నేపథ్యం నుంచి ఒక కవితా ఖండిక వినిపించవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా ఏ సభ్యత సంస్కృతికైనా ఒకరినొకరు తెలుసుకుందుకు సహాయపడే సాధనం భాష. అందులోనే పదాలు, ఆ నేపథ్యంలో వచ్చిన కవిత ఇది. శీర్షిక పదాలే. గాలిల పదాలు నీవి నావి అందరివి. గాలిల పదాలు నీవి నావి అందరివి. ఎవరైనా వాడుకోవచ్చు. వెలుగుల చీకట్ల ఎవరైనా అందులో తడవచ్చు. కొందరికి మందులమ్మేవాడిలా నిశ్చితమైనవే కావాలి. కొందరికి మందులమ్మేవాడిలా నిశ్చితమైనవే కావాలి. మనల్ని మనకు లేదా బయటకు చూపించే అద్దంలా కొందరికి కొన్ని పదాలు. మనల్ని మనకు లేదా బయటకు చూపించే అద్దంలా కొందరికి కొన్ని పదాలు. తమవెంతో పరాయివి అంతే. కొన్ని తలుపులు మూసేస్తాయి, కొన్ని అనేక తలుపులు తెరుస్తాయి. పరాయి పదాల భాషల ఇతరుల భాష, పరాయి పదాల భాషల ఇతరుల బాధ. నీడకు జన్మనిచ్చి నీడతో ఆటాడుకుని నీడను చంపుతుంది వెలుగు. నీడకు జన్మనిచ్చి నీడతో ఆటాడుకుని నీడను చంపుతుంది వెలుగు. పదాలు అంతే. బహుశా పదాలే వాటి జ్ఞాపకాలతో ఆత్మను కెలుకుతూ ఉంటాయేమో. ఇది విని గ్రహించగలిగినంత సులువైన కవిత కాదది. దాన్ని ఎదురుగుండా అది చక్షురక్షర సంయోగం అంటారే, అలా చదువుతూ దాన్ని లోపలికి దిగాల్సిన కవిత్వం. ఒక పదం చెవికి సోకితేనండి దాని వెనకాల ఎంత చరిత్ర, ఎంత సంస్కృతి, ఎంత అనుభూతి, ఎన్ని మనకి. ఇప్పుడు లాహిరి అనే పదం ఉంది. ఎవరైనా నోటితో లాహిరి అన్నారనుకోండి, మనకి ఎన్ని తరంగాలుగా ఎన్నో గుర్తొస్తాయి. అలా ఆ కోణంలో నుంచి మీరు పద సంస్కృతి దాని గురించి చాలా మంచి అది సుష్ఠు ప్రయుక్త అది. అందుకని ముకుంద రామారావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు మనం కడిమెళ్ళ వరప్రసాద్ గారి సంస్కృతి సంపన్నమైన కవితా ఖండిక విందాం. ఏ నదీ వాహిని ఈ తెంగువారికి భారతం ఇచ్చి జీవనము నేర్పే. ఏ నదీ వాహిని ఈ తెంగువారికి భాగవతం ఇచ్చి భక్తి గూర్చే. ఏ నదీ వాహిని ఈ తెంగువారికి జ్ఞాన సరస్వతి ధ్యానమొసగే. ఏ నదీ వాహిని ఈ తెంగువారికి సంఘ సంస్కార విజ్ఞానమొసగే. అట్టి గోదావరి నది యందు నేడు పుష్కరుడు చేరే గురు సింహమును రహించే. అట్టి గోదావరి నది యందు నేడు పుష్కరుడు చేరే గురు సింహమును రహించే. ఇట్టి వేళలో స్నానమునెవడు చేయు వానికి ఇహపరమ్ములకు వైభవము హెచ్చు. దేవాచార్యుడు
గౌతమి జీవనమున చేరువేళ దేవాచార్యుడు గౌతమి జీవనమున చేరువేళ చేసెడు స్నానంబు ఆవలకు త్రోయు పాపపు త్రోవల చేసెడు స్నానంబు ఆవలకు త్రోయు పాపపు త్రోవల పుణ్యపు త్రోవల పుణ్యంపు త్రోవలో నడిపించున్ పాపపు త్రోవల పుణ్యముల త్రోవలో నడిపించున్. ధన్యవాదాలు. బాగుంది బాగుంది. ఈ పుష్కరాల ఆంతర్యం ఏమిటి, అసలు అప్పుడు వెళ్ళి గోదావరిలో ఎందుకు స్నానం చేయాలి, చేస్తే లభించే పుణ్యం ఏమిటి అనే ఆలోచనయే మన సంస్కృతి. ఇక్కడ నడుస్తున్న సాంస్కృతిక అంశాన్ని, ఆ సంస్కృతికి సంబంధించిన అంశాన్ని చక్కగా పద్యాల్లో అందించారు. అందులో చివరి కంద పద్యంలో యతి వేయటంలో చాలా గడుసుదనం చూపించారు. అది కూడా పద్యం కూర్పులో ఒక కవిత్వాంశం. అది భక్తి, అది జ్ఞాన సరస్వతి దగ్గరేమో జ్ఞానం. బాగుంది. కడిమెళ్ళ వరప్రసాద్ గారికి మనందరి పక్షాన ధన్యవాదాలు. సెలవు. నమస్కారం.